నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం కూడా తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్రైమ్ రేటు తగ్గుతుంది అని చాలామంది మాట్లాడారు, కానీ క్రైమ్ రేటు తగ్గినట్టుగా కనిపించట్లేదు అనేది చాలామంది సీనియర్ జర్నలిస్టులు కానీ అనలిస్టులు కానీ చెప్తున్నటువంటి అంశం. ఏదేమైనా ఈరోజు ఖమ్మంలో జరిగినటువంటి అమానుష ఘటన చాలా బాధాకరమైన విషయం. ఒక 10 సంవత్సరాల పాపని రేప్ అటెంప్ట్ చేసి తను ఎక్కడ బయట పెడుతుందో ఎవరితో చెప్తుందన్న భయంతో మహమ్మద్ గౌష్ అనే ఒక దుర్మార్గుడు 5 ఫ్లోర్స్ నుంచి కిందకి తోసేసి ఆమె బయట చంపే ప్రయత్నం చేశాడు. లక్కీగా తను కాళ్ళు చేతులు నడుము విరిగిపోయి ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్, హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంది. ఆ పాప పరిస్థితి చాలా కండిషన్, సిచ్యువేషన్ చాలా బాగోలేదు. అందరూ కూడా దిగ్భ్రాంతి చెందుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీని మీద ఇప్పుడున్నటువంటి చాలామంది సుకాల్డ్, వాళ్ళ పేర్లు అనవసరంగానే ఎవరో మాట్లాడలేదని కూడా సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. అనవసర విషయాల మీద అనర్గళంగా డిబేట్లు పెట్టి అనర్గళంగా దాని గురించి మాట్లాడే సుకాల్డ్ వ్యక్తులంతా కూడా ఈరోజు ఖామోషి అయిపోయారంటూ కూడా రకరకాల వార్తలు అయితే సోషల్ మీడియాలో కనపడతా ఉన్నాయి. మరి నిజంగా దీనికి సంబంధించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ మన ప్రియా చౌదరి గారు మనతో పాటు ఉన్నారు. ఈ ఇష్యూ మీద ఆవిడ కూడా చాలా అంటే తన గణాన్ని లేవనెత్తారు. ఇది చాలా ఘోరమైనటువంటి దుశ్చర్య. సో మరి అటువంటి దుర్మార్గుడికి, అతను బీఆర్ఎస్ నాయకుడని కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంది. ఎటువంటి దుర్మార్గుడు మరి ఎటువంటి శిక్షలు వేయాలి? ఇలాంటి చర్యలు తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా పునరావృతం అవుతున్నా కూడా ఎక్కడా కూడా మార్పు అయితే రావటం లేదు. సో ప్రియ చౌదరి గారిని అడుగుదాం, మరి ఈ ఇష్యూ మీద ఏం మాట్లాడతారో ఆవిడని అడిగి ఆమె అభిప్రాయం తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, మనం ఘోరం అంటే తలదించుకోవాల్సిన అంశమే. ఒక మహిళగా దీన్ని ఎలా చూస్తారు? ఎందుకంటే దీని మీద నేను చూశాను, మీ వీడియోలు కూడా మీరు మీడియాలో మాట్లాడారు, నాకు బాధ అనిపించింది. సో అందుకని మేము మీ అభిప్రాయం తెలుసుకుందాను, మళ్ళీ మీ పర్మిషన్ తీసుకున్నాను. ఏంటి మేడం అంటే మరి ఇలాంటి ఇష్యూస్ జరుగుతుంటే ఎవరు కూడా ఏం మాట్లాడుతూ దీన్ని పెద్దగా ఎవరో దాని గురించి చర్చించే పరిస్థితి? మాట్లాడారండి. ఎందుకంటే ఏం మాట్లాడారో కూడా మాట్లాడుకోవాలి కదా మనము. ఏం మాట్లాడారు అని అంటే తూతూ మంత్రం అంటారు కదా, అట్లా చేసిండ్రు అనమాట. అంటే ఏంటి, ఒక వార్తని కవర్ చేశారు, మాట్లాడలేదు సార్. అంటే మాట్లాడడం వేరుంటది, వాళ్ళ భాషలో మాట్లాడడం అంటే గంటకు ఒక బులెటిన్ వస్తుంది, గంటకు ఒక విశ్లేషణ వస్తుంది, అక్షరానికి విశ్లేషణ వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే అందరూ మాట్లాడారు, కానీ మరి బాధితురాలి కుటుంబం దగ్గరికి వెళ్ళి బాధితురాలితో ఎందుకు మాట్లాడలేదు, అది మేము ప్రశ్నిస్తున్నాం. మరి అవతల మీరన్నట్టుగా కొంతకాలం కిందట జరిగినటువంటి ఒక పెద్ద సెన్సేషనల్ న్యూస్ని రుద్ది 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 అసలు సీరియల్, తెలుగు ఛానల్స్ సీరియల్ ఎందుకు పనికిరావు, అన్ని స్టోరీలు, అన్ని కథలు, అన్ని కథనాలు అన్ని వడ్డించి వాంతికి వచ్చేదాకా వడ్డించారు. పీకలాగా మెక్కించి వాంతికి వచ్చేటట్టు చేశారు. చివరికి జనాలు వాంతి చేసిన తర్వాత అది ఆపిర్రు, అదైపోయింది. మరి ఇప్పుడు మాట్లాడితే అక్కడ విశ్లేషణలో ఈ సోకాల్డ్ విశ్లేషణకారులందరూ కూడా ఏ కారు కూతలు కూర్చుండ్రు, మేము బాధితురాలతో మాట్లాడాం, బాధితురాలు తల్లితో మాట్లాడాం, బాధితురాలు ఇంకేదో మాట్లాడాము, మాకు అన్నీ తెలుసు, మా దగ్గర వీడియోలు అన్నీ ఉన్నాయి అని ఊదర కొట్టిన వాళ్ళు మరి ఈ రోజు ఈ పేదింటి పిల్ల దగ్గరికి ఎందుకు పోలేదు అని అడుగుతున్నా. వీళ్ళెందుకు పోలేదు? అండర్లైన్ దిస్ పాయింట్. మా జర్నలిస్టులు వెళ్ళారు, మా రిపోర్టర్లు వెళ్ళారు అని అంటే ఓ మీ స్థాయి కాదా? అంటే పేదంటి పిల్ల కాబట్టి, హిందూ ఆడపిల్ల కాబట్టి, ఆ పిల్ల వల్ల మీకే విధమైనటువంటి లాభాలు వనరులు చేకూరవు కాబట్టి మీ రిపోర్టర్లు పంపించి మామా అని చేతులు దులుపుకున్నారు. అది కూడా ఎందుకు దులుపుకున్నారండి? ఎక్కడ ఇష్యూ వస్తుందో వాళ్ళకి తెలుసు. ఇవాళ మనం ఊసి పడేసినప్పుడు ఊడ్చినాడు పొరకట్టు కొడతాడు అనేటటువంటిది ఖచ్చితంగా తెలిసి రిపోర్టర్లని పంపించి అలా ఈ పెద్ద మనుషులు అలా చదివేసి మళ్ళీ దీన్ని తీసుకెళ్లి కాంగ్రెస్ గవర్నమెంట్ కి అంటగట్టేటటువంటి ప్రయత్నాలు, మళ్ళీ కొత్త కథనాలు వండడం మొదలు పెట్టారు. అవి మాడి మసిబొగ్గైని జనాలు ముఖం మీద ఊస్తున్నారు. ఇది జరుగుతున్న అంశం. సో నిజంగానే బాధాకరమైన విషయం. మరి ఇది బీఆర్ఎస్ నాయకుడు చేశాడు, ఎవరో మహమ్మద్ గౌష్ అనేవాడు అని ఇది మరి ఇప్పుడు కథనం వచ్చింది మేడం. అంటే మరి ఇలాంటి చర్యలు జరుగుతున్నా కూడా దీని మీద ఎవరు పెద్దగా ఫోకస్ చేయకపోవడాన్ని మీరు ఆక్షేపించారు, దాని గురించి గట్టిగా మాట్లాడారు. మరి ఏంటి మరి దీని మీద ఏంటి అంటే ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి, ఎక్కడ దీని మీద ఒక కట్టడి లేదు, దీని మీద ఒక
అంటే దానికి కఠినంగా శిక్షించే ఒక ప్రక్రియ లేదు. నేను అదే అంటున్నాను రవి గారు. ఇప్పుడు ఆ పిల్ల హిందూ పిల్ల, అవతల నిందితుడు ఎవరు? ఒక ముస్లిం. కాబట్టి మా గొంతులు పెగలో. అక్కడ వాడు పేదవాడు, డ్రైవరు పేదవాడు ఏం చేస్తాడు? పేదవాడిని ఇలా చేస్తారా? వాడేదో 5 నిమిషాలు 3 నిమిషాలు సుఖం కోసం పోతే అని మాట్లాడేటటువంటి గొంతుకలు అంత పచ్చి, ఇంకా చెప్పాలంటే వేరే జాతి ఇది. అలాంటి ఇంకా అవి మాట్లాడలేదు, మనం సంతోషించాలి. మనం వదిలేస్తే అవి కూడా మాట్లాడతాయి. అంటే ఇక్కడ నేను ప్రశ్నిస్తున్నది ఏంటి అని అంటే, కోవా బన్ను విషయంలో సోకాల్డ్ లీడర్లు అందరూ పోయి వాడి బన్నులు తిని ఆడికి వేలకు వేలు ఇచ్చి లక్షలకు లక్షల చెక్కులు ఇచ్చి ఆడిని పిలిపించుకున్నారు, ఆడి కొంపకపోయారు, వాడిని ఏదో చేసినారు, వాడు ఒక ఉన్నతుడిని చేసి అవతల పడేశారు. మరి ఈ పిల్ల దగ్గరికి ఎందుకు రాలేదు? వాడు ముస్లిం కాబట్టి వాడి కొంపకపోయారు, మీ కొంపలకి వాడిని పిలిపించుకున్నారు, వాడిని తీసుకెళ్లి ఎక్కడో పెట్టారు, మేము ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాం. అర్థమైందా అండి? మేము ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాం. మరి ఈ రోజు ఈ పిల్ల ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆ పిల్ల హిందువు కాబట్టి, వాడు ముస్లిం కాబట్టి ఇవాళ ఈ పిల్ల గురించి పట్టించుకోవడానికి ముందుకు రారు. ఇప్పుడు మనకున్నటువంటి ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ఏంటయ్యానంటే, మేము చదువుకున్నప్పుడు జర్నలిజంలో నేరం గురించి మాట్లాడమని, నేరస్తుడి గురించి మాట్లాడమని మేము చదువుకున్నాము. ఆ నేర తీవ్రత ఏంటి దాని గురించి జనాలకు చెప్పాల్సిన అవసరం ఉంది. చట్టం ఏం చేస్తుంది అనేటటువంటి విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటివన్నీ మేము నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటి అని అంటే 4 సూత్రాలు వస్తాయి అనమాట. నేర తీవ్రత ఏంటి? పాయింట్ నెంబర్ 1, ఆ అమ్మాయి కులమేంటి, ఆ అబ్బాయి కులమేంటి? ఓకే, అదేమన్నా మనకు వర్కౌట్ అవుతుందా? తీసే. నెంబర్ 2, ప్యాకేజెస్ ఏమన్నా ఉందా? రాజకీయ ప్రయోజనాలు దీంట్లో ఏమన్నా ఉన్నాయా? ఉందంటే వేసేసుకుందాం, లేదంటావా తీసే. 4వది, అవతలు ఉన్నటువంటి వాడు ఇద్దరు హిందువులు అనుకో, చేసినాడు హిందువు, చేయించుకున్నది హిందువు అయితే గనక అక్కడ చేసినాడు ఉన్నతమైన కులం, చేయించుకున్న పిల్ల ఈ కులం అయితే అప్పుడు మళ్ళీ కాలం ఎత్తుతాం వాళ్ళ మీద. సమాజం నాశనమైంది, దేశం నాశనమైంది, అగ్ర కులాలు ఈ చేస్తున్నాయి, అవి చేస్తున్నాయి, అది చేయాలి. అదొక పాయింట్. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ అవతల ఉన్నటువంటి వాడు దాష్టీకం చేసినటువంటి వాడు హిందువు, ఇక్కడ అన్యాయం అయిపోయినటువంటి వాడు వేరే మతస్థుడు అయితే మాత్రం జై అనేసి మేము పరిగెడతాము. అది ఒక రూలు. 3వది ఏంటి అని అంటే, ఇక్కడ దాష్టీకము, దుర్మార్గము హిందువు మీద జరిగితే యువతలో ఉన్నటువంటి వాడు వేరే మతం వాడైతే మూసుకొని కూర్చో, కవరేజీలు చెయ్యి తప్ప కవరింగ్లు ఇచ్చుకోవద్దు. అర్థమైందా? ఇది ఈ నామ్స్ తోటి ఈరోజు వీళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు ట్యాగులు తగిలించుకున్నారు జర్నలిస్టులని. వీళ్ళు ఏం చేసినారు, వీళ్ళకి ఎవరిచ్చినాడు ఆ జర్నలిజము, ఆ డిగ్రీలు ఎవరిచ్చినారు, వీళ్ళు ఎక్కడ ఆ క్వాలిఫికేషన్ తీసుకున్నారు, ఏ ఎగ్జామ్స్ రాసినారు, ఎక్కడున్నారు మాట్లాడతాం. మరి ఏ శాటిలైట్ ఛానల్స్ లో పనిచేశారు, ఏ పత్రికలో ఎన్ని ఆర్టికల్స్ రాశారు, ఎక్కడ పనిచేశారు, ఐడి కార్డులు చూపించమని చెప్పండి, వీళ్ళు రాసిన ఆర్టికల్స్ చూపించమని చెప్పండి. అరే ఒక్కడిని కూర్చొని విశ్లేషణ ఒక ఆర్టికల్ రాయమని చెప్పండి. ఎవరికి వాళ్ళే ఒక స్క్రీన్ ఒకటి కొనుక్కొని ఇవాళ ఒక రాజకీయ పార్టీల గొడుగు కింద చేరిపోయి వాళ్ళు ఇచ్చేటటువంటి ప్యాకేజీల మీద పనిచేసేటటువంటి ప్యాకేజీ కిరాయి మోక వీళ్ళంతా. వీళ్ళని తీసుకొచ్చి జర్నలిస్టులు అని చెప్పి సమాజం మీద రుద్ది సమాజంలో ఇది చేస్తే మేమెందుకు ఊరుకుంటామండి? మేమెందుకు ఊరుకుంటాం? ఖచ్చితంగా ఊరికిన ప్రసక్తే లేదు. నిన్న నేను వెళ్ళి మాట్లాడేంత వరకు మరి అక్కడ ఆ విషయంలో మీరన్నారు కదా, ఇంతకు ముందు జరిగినటువంటి విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ కొడుకు విషయంలో రాజకీయ ప్రయోజనాలకి ఒక అమ్మ ఎవరో కానీ అసలు ఎక్కడికి పోయిందో దాన్ని ఏమంటారు, ఆ సహనశీలి ఎంతమందికి ఫోన్లు చేసిందండి బీజేపీ లీడర్లకి, ఎంతమందికి ఫోన్లు చేసిందండి. ఏమంటే స్పందించరా, ఏమంటే ఏంటంటే ఇది, ఏమంటే నేను ఒక ఏంటి దాన్ని ఏమంటారు సిటిజన్ అండి అన్న ఆ సిటిజన్, బాధ్యతాయుతమైనటువంటి సిటిజన్ గొంతును ఎవరు నొక్కేశాడు? ఎందుకు బయటికి రాలా? మరి ఈ రోజు వాడు బీఆర్ఎస్ కండవా కప్పుకొని ఉన్నాడు, మరి బీఆర్ఎస్ లీడర్లకు ఎందుకు ఫోన్ చేయలా? ఎందుకు ఫోన్లు చేయలేదు? ఎవరికి ఎందుకు ఫోన్లు చేయలేదు? లేదు వాడు కాంగ్రెస్ లీడర్లకు ఎందుకు ఫోన్లు చేయలేదు? ఇప్పటికైనా జనం అర్థం చేసుకోండి, ఎవరి కోసం పోరాడుతున్నారు, ఎవరు దేనికోసం పోరాడుతున్నారు, ఏది పోరాటమో ఏది పైసలతో కూడుకున్నటువంటి వ్యవహారము.
సో ఇదంతా కూడా కావాలని పకడ్బందీగా చేస్తున్నారు అనేది మీ అభియోగం. ఏదంతా ఇప్పుడు గతంలో బండి అది ఇప్పుడు అర్థమవుతుందో లేదండి, మేము చెప్పాల్సిన అవసరం లేదు సార్. ఆ రోజున ఏ యూట్యూబ్ ఛానల్ చూసుకున్నా ఒక్కొక్కడు డైలాగులు కొట్టాడు. ఉన్నతమైన వాడికి ఒక న్యాయమా, లేని వాడికి ఒక న్యాయమా, నాకు నిద్ర పట్టట్లేదని ఒకటి అంటాడు, నాకు ఆవేశం వచ్చేస్తుందని ఒకడు ఆవేశపూరితంగా డైలాగులు కొట్టి 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 మొత్తం షోలన్నీ కొట్టి పడేసినారు కదా. మరి అంత కొట్టుకుని అయ్యో పాపం అండి, టీనేజర్ అండి, అదండి ఇదండి అని మాట్లాడుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు ఎక్కడికి పోయినారు, విశ్లేషణలు ఎక్కడ పోయినాయి, మేము 4 ఎపిసోడ్లు చేసాం, మాకు 25,000 వెళ్ళినాయి మైలేజ్ అని మాట్లాడేవాళ్ళు. మరి అప్పుడు లక్షల్లో చేశారుగా, మరి 25,000 చేసేదేంటి అంటే మీరు ఆ స్థాయిలో చేయలేదండి. అది ప్రశ్నిస్తున్నా నేను. 25,000 ఎందుకు పోయింది, మరి మీరు ఇంతకు ముందు చేసిన ఎపిసోడ్ లక్షల్లో పోయినాయి అంటే లక్షల్లో పోయేంతగా మీరు చేయలేదు. అది కూడా మేము మాట్లాడతాం. మీ తెలివితేటలు అనుకోకండి, మీ తలలో నుంచి వచ్చినాం, మీకంటే ముందు వచ్చిన మా అనుభవం అంత లేదు మీ వయసు. తెలుసుకోండి, ఫస్ట్ దెబ్బ నీది పడుతుందేమో, పడేదాకా కొడతాం, ఇది వాస్తవం. ఓకే, సో మీరు ఇలా మాట్లాడితేనేమో హిందుత్వవాది ఒక బీజేపీ లీడర్ ఇక్కడ అదే చెప్పాను, నేను ఇందాకే చెప్పాను. అవతల ఉన్నటువంటి హిందువుల కోసం గలమెప్పితే, హిందువుల కోసం ఎవడు గలమెప్పడు, ఈడెవడో బైక్ తీసుకొని పోడు, అక్కడికి పోయి పొలాల్లో పోయి బీరు సీసాలు ఏరుకుంటానికి ఇది ఉంటాడు. కానీ మరి ఆ పెద్ద మనుషులందరూ మరి ఆ పిల్ల దగ్గరికి ఇప్పటి వరకు ఎందుకు వెళ్ళలేదండి? ఇక్కడ కోతవేట దూరంలోనే ఉంది కదా, ఆ పిల్ల ఖమ్మంలో లేదు. సరే, ఖమ్మంలో ఉన్నంత వరకు మీరు వెళ్ళలేదు, ఇక్కడ ఉంది నడిబొడ్డులో పంజగుట్టలో ఉన్న నిమ్స్ హాస్పిటల్లో ఉన్న పిల్ల దగ్గరికి ఎందుకు పోలేదు? అక్కడెక్కడో ఉన్నటువంటి దాని దగ్గరికి వెళ్ళి అక్కడ వాటర్ వచ్చినటువంటి దాన్ని, చెరువును చేసుకున్న దాన్ని పట్టుకుని ఇదే చెరువు, ఇదే కబ్జా, ఇదిగో ఇది బీరు బాటిల్. ఏమండి, ఎంత అసహ్యకరమైనటువంటి ఆ యొక్క నిబద్ధత లేనటువంటి ఇష్యూస్ ని మీడియాను వాడుకొని ఇవి జనాన్ని నమ్మించే ప్రయత్నం చేసి ప్రతిసారి వీళ్ళు బొక్కబోర్లా పడుతున్నారు. ఇవాళ మరి ఆ బాధితురాలు దగ్గరికి ఎందుకు వెళ్ళలేదండి? ఎన్ని గాయాలైనాయో ఎందుకు రాయటం లేదండి? ఎక్కడ ఏమైందో ఎందుకు రాయడం లేదండి? అక్కడ ఉన్నటువంటి ఆ మెడికల్ ఆఫీసర్స్ ని ఎందుకు ఇంటర్వ్యూ చేయటం లేదండి? మరి మీ స్టూడియోలకు ఎందుకు పిలిపించడం లేదండి? ఎదురు బదురు నిలబెట్టి ఆ బీఆర్ఎస్ నాయకుల్ని ఎందుకు ప్రశ్నించడం లేదండి? ప్రతి బీఆర్ఎస్ నాయకుడికి ఎందుకు ఫోన్లు వెళ్ళడం లేదండి? మరి ఆ రోజున ఆవిడ మహిళ ఆకుల శ్రీవాణి గారిని దుంప పెంచి గంపకెత్తారు. మరి ఇవాళ వాళ్ళెవరూ కూడా ఎందుకు వచ్చి ఈ పిల్లని పరామర్శించలేదు? మరి ఇప్పుడు న్యాయం లేదా అంటే ఆ పిల్లకి న్యాయం అక్కర్లా. మీ మైలేజ్, మీ నాయకుడు ముఖ్యమంత్రి కావడానికి మైలేజ్లు వస్తే దాన్ని పోక్సో అంటాం. ఇద్దరు ఇష్టపడి నానా తిరుగుళ్ళు తిరిగి ఆ తర్వాత బేరాలు కుదరక బయటకు వచ్చి స్వలాభం కోసం దాన్ని పోక్సో కింద మారిస్తే అది పోక్సో అని జనం నమ్మాలి. దానికి పోక్సో పేరు పెట్టాం. మరి ఇక్కడ నిజంగానే ఒక 12 సంవత్సరాల బాలిక మీద దరిద్రుడు అత్యాచారం చేసి 4 అంతస్తుల నుంచి కింద పడేసిన దాన్ని పోక్సో అనమండి. రావు. అప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఇవాళ ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా ఈ జాకోలకి చెప్తున్నాను నేను, ఆడ మగ రెండిటికి అదే పేరు పెడతా నేను. ఇప్పుడు నేనేమని మాట్లాడుతున్నానంటే, ఈ రోజు హిందువు అనేటటువంటి ఆడపిల్ల జోలికి ఎవరు రాలా. ఇన్ని సంవత్సరాలు నేను జర్నలిజంలో నేను ఎప్పుడూ కూడా మాట్లాడాల మతాల గురించి కానీ వేటి గురించి. జర్నలిజం లానే చేశాను, సమాజ హితం కోసం చేశాను. కానీ ఆ హితము హిందువుకి లేదు, హిందువుకి చూపబడటం లేదు. ఎవడి స్వార్థం కోసం వాడు పని చేసుకున్నాడు. బాధితుల తరపున నిలబడ్డాను, ఆ బాధితుడు హిందువు అయ్యాడు. ఈ రోజు హిందువు గురించి మాట్లాడుతుంటే ఆ హిందువు బాధితుడయ్యాడు. అండర్లైన్ దిస్ పాయింట్. ఇవాళ మీరు తిట్టేటటువంటి సంఘ పుట్టిందే ఈ హిందువుల్ని కాపాడడానికి, ఈ హిందువుల కోసం పుట్టింది. అది పేద బాలిక హిందువు కాబట్టి, అవతలున్నాడు వేరే మతస్థుడు కాబట్టి కనీసం మీరు అసలు కొంచెం కూడా స్పందించకుండా ఎన్ని డ్రామాలు ఆడుతున్నారు నిన్నటి నుంచి. నిన్న నేను హాస్పిటల్కి వెళ్ళి అక్కడ నేను గట్టిగా ప్రశ్నించా, మీరు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయండి. హెల్త్ బులెటిన్ ఎందుకు రిలీజ్ చేయరు? రవి గారు, నేను ఒక్క విషయం అడుగుతున్నాను. ఇంత భయంకరంగా ఉన్నప్పుడు అమ్మాయి పరిస్థితి చెప్పమంటారా? షోల్డర్ బోన్స్ తర్వాత ఫ్రాక్చర్ అయినాయి, తర్వాత రిబ్స్ ఫ్రాక్చర్ అయినాయి. ఇంకా చెప్పాలంటే డాక్టర్ నాకు క్లియర్ గా చెప్పింది, కాళ్ళు స్పర్శ కోల్పోయింది అంటే స్పైన్ ఇరిగిపోయింది, బ్రేక్ ఫ్రాక్చర్ అయిపోయినాయి.
ఆ పిల్ల జీవితాంతం మంచంలో ఉండాలి. ఈ సోకాలు మహిళా సంఘాలు ఏమైనాయి? ఈ సోకాలు ఫెమినిస్టులు ఎక్కడికి పోయారు? ట్విట్టర్ టిల్లులు ఎక్కడికి పోయినారు? ట్విట్టర్ లో పెట్టేటటువంటి టీనాలు ఎక్కడికి పోయినాయి? అర్థమై ఉంటుంది కొంతమందికి టీనా అని ఎవరికి పేరు పెట్టినాను, ఏ వత్తికి పేరు పెట్టినాను. మరి ఇదే విషయం ఇంతకు ముందు జరిగినప్పుడు నేను హిందుత్వ పార్టీని సమర్థిస్తాను కానీ ఇదే హిందుత్వ పార్టీలో ఇలాంటి మృగాలను నేను సమర్థించను అని ఒక సినిమా యాక్టర్ అమ్మ, ఒక గ్లామరస్ గర్ల్ పెట్టింది ట్విట్టర్. మరి ఈ రోజు ఒక బాలికని ఇంత హింసిస్తే ఇంతవరకు ట్వీట్ చేయలేదామే. సమాజ స్పృహ కోల్పోయారంతా, స్పృహ కోల్పోయారు. అదే చెప్తున్నా, హిందువు అంటే స్పృహ కోల్పోతారు వీళ్ళు. అక్కడ ఏది ఉంటే ఆ మైలేజ్ ని గ్లామర్ కోసమో వాళ్ళ పేరు కోసమో వాడుకుంటూ బతికేటటువంటి ఈ పారాసైట్స్ మేమెందుకు యాక్సెప్ట్ చేస్తాము? సమాజానికి వీళ్ళ యొక్క ముఖ చిత్రం ఏంటి, ఒరిజినల్ ముఖ చిత్రం ఏంటి, నిజ స్వరూపం ఏంటి చూపించే తీరుతాం. నిన్న నేను హాస్పిటల్కి వెళ్ళి ఆ పాపని చూసిన తర్వాత, రవి గారు మీ నంబర్ ఇగో ఇక్కడే ఉన్నారు మా వారు, కనీసము నాకు కాఫీ తాగలేకపోయినా ఎంతసేపు బాధపడ్డానో నేను వచ్చి. ఆ పిల్లండి ఆడపిల్ల నిజం చెప్తున్నాను కదా. వచ్చిన తర్వాత నేను కాఫీ తాగాను, చాలాసేపు వామిట్ అయిపోయింది నాకు. అంటే అంత ఉద్వేగం ఉంది నాలో, అంత ఉద్వేగం ఉంది. అంటే ఆ పిల్ల పరిస్థితి అండి. డాక్టర్స్ ఏం చెప్పారు చెప్పమంటారా? దేవుని మీరేం వైద్యం చేస్తున్నారు అని అడిగినాం. మేము ఇంకా ఆ పిల్ల ఒంటి మీద చెయ్యలేదండి. అంటే ఆ బాడీ సహకరించడం లేదు, ఎక్కడ పట్టుకోవాలో తెలియడం లేదు, అంత భయంకరంగా ఉంది ఆ పిల్ల శరీరము. ఇప్పుడు మేము ఆ పిల్లకి ఆపరేషన్ చేయడం కోసం, ఆవిడ శరీరము సిద్ధం అవ్వడం కోసం మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అంటే ఆపరేషన్ ఎక్కడికి పోయినాయి నేను అడుగుతున్నా, ఎక్కడికి పోయినాయి? ఇప్పుడు ఎందుకు కెమెరాలు అక్కడికి వెళ్ళలేదు? ఆ పిల్లలకి ఉన్నటువంటి బాధను ఎందుకు చెప్పలేదు? ఆ పిల్ల శరీరంలో ఏ అవయవం ఏమైందో బోర్డు మీద పెట్టి ఎందుకు కొట్టి విశ్లేషణ చేయడం లేదు? అదే నేను మాట్లాడుతున్నాను. ఇవాళ మేమందరము ఏ హిందూ అయితే అన్యాయానికి గురవుతున్నాడో ఆ హిందూ తరపున మాట్లాడడం కోసం మేము ఉగ్రవాదులను నువ్వు పేరు పెడితే ఎన్కౌంటర్ ఎవరు చేయాలో చేస్తాడు, చేసేవాడు వస్తాడు, ఖచ్చితంగా చేపిస్తాం. నువ్వు పేరు పెట్టి నువ్వు ఇది చేసి నువ్వేదో చేయాలనుకుంటే బిడ్డ కాసుకో. చెప్తున్నా, ఖచ్చితంగా మేము బరాబర్ హిందువు తరపున, బాధితుల తరపున నిలబడేదే, హిందుత్వం కోసం మేము కొట్లాడేదే, ఏదైనా సరే తేల్చుకుంటాను. నీలాగా ప్యాకేజీలు మాకు లేవు, కష్టార్జితంతో మేము బతుకుతున్నాం. అందుకే ఈ దిల్ చాలా దమ్మున్నది. ఎన్ని కొట్టినా తిరిగి బౌన్స్ ఎట్లా చేయాలో మాకు బాగా తెలుసు. సరే, ఇప్పుడు వాళ్ళ తరపున ఏ విధంగా పోరాటం చేద్దాం అనుకుంటారు? ఏంటి మరి? ఒకటే డిమాండ్ రవి గారు, ఆ పాప హెల్త్ బులెటిన్ రెగ్యులర్ గా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాల్సిందే. నేను ఎప్పుడైతే నిన్న అక్కడికి పోయి గొడవ చేశానో, ఎక్కడ ఆ ఇష్యూ మీద నేను వాయిస్ రైజ్ చేశాను, అక్కడ ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా ఖచ్చితంగా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయమని చెప్పేసాను. అక్కడ కూర్చున్న తర్వాత రాత్రి మాత్రం ఆ డైరెక్టర్ గారు తూతు మందిరం కింద ఆయన కూర్చొని చెప్పేశాడు, ఆమెకి బీపీ నార్మల్ ఉంది, ఆమె ఇట్లుంది, ఆమె అట్లుంది, ఆ స్పైన్ అయితే కొంచెం ఇదైంది, మేము ఆపరేషన్ 2 నెలల తర్వాత చేస్తాము. ఇప్పుడు అంటే అర్థం చేసుకోండి సార్, ఆ పిల్ల ఏ పరిస్థితుల్లో ఉందో. దాన్ని ఆయన ఎంత క్యాజువల్ గా చెప్పేశాడు. వేర్ ఈస్ ప్రెస్ వార్? హెల్త్ బులెటిన్ అనేది నువ్వు కూర్చొని అర్ధరాత్రి కూర్చొని ఇచ్చేది కాదు బులెటిన్. అది ప్రజలకి నువ్వు చెప్పాల్సిందే. ఈ సీక్రెట్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే వాళ్ళ పర్మిషన్, పేరెంట్స్ పర్మిషన్. ఏమంటే పేరెంట్స్ పర్మిషన్ కాదండి. ఆ పిల్లని నేను చూడడానికి వెళ్ళినప్పుడు ఇట్లా ఉంది తెలుసా మీకు? ఇలా ఉంది రవి గారు, ఇట్లా ఉండి ఈ మొత్తం ఈ నెక్ మొత్తం కూడా నల్లగా కమిలిపోయింది. నేను వాళ్ళ మదర్ని అడిగా, అమ్మ అంత నల్లగా నెక్ కమిలిపోయింది ఏంటి అని అంటే, అమ్మ అది అప్పుడు గమనించిందా తల్లి. అంటే వాళ్ళ బ్రెయిన్ ఎంత స్టాగ్ అయిపోయింది, ఎంత ఫాగ్ అయిపోయింది మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు ఒక షాక్ లో ఉన్నారు. ఇంకొక విషయం, అక్కడ వాళ్ళకి అందించేటటువంటి వైద్యం పట్ల వాళ్ళు ఈ ప్రభుత్వం ఏం ఖర్చు పెడుతుంది? మెడిసిన్స్, ప్రతి మెడిసిన్ ప్రభుత్వం ఇవ్వాలి. దిస్ ఈస్ అవర్ డిమాండ్. తర్వాత ఆ పిల్ల వైద్యము అక్కడ నిమ్స్ హాస్పిటల్లో అత్యాధునిక వైద్య సేవలు ఉన్నాయా లేవా, ఆ పిల్లకి కరెక్ట్ ట్రీట్మెంట్ జరుగుతుంది అందా లేదా అనేటటువంటిది ప్రైవేట్ హాస్పిటల్స్ డాక్టర్స్ తో కూడా ఒక కమిటీ వేసి వాళ్ళు ఇద్దరు కలిసి కూడా ఆ పిల్లకి కంబైన్డ్ గా వైద్యం చేయాలి. దిస్ ఈస్ అవర్ డిమాండ్.
ఇంకొక విషయం, ఆ పిల్ల జీవితాంతం లేవడానికి అవకాశమే లేదు. నేను చెప్తున్నా, ఒకవేళ మిరాకిల్ జరిగి మనందరి విషయం గనక ఆ బిడ్డ మీద పని చేయాలని నేను కోరుకుంటున్నా. విశ్వం గనక ఆ పిల్లకు ఒక అవకాశం ఇచ్చి లేపి కూర్చోపెడితే వీఆర్ వెరీ హ్యాపీ. అంటిల్ అన్లెస్ ఆ పిల్ల పోషణార్థం ₹1,00,00,000 మంచంలో పడుకుని లావలేని వాళ్ళకు కూడా ఎక్స్ జర్నలిస్టులు అని చెప్పి కోట్లు దెబ్బ పెడుతున్నారు కదా. ₹1,00,00,000 ఆ పిల్ల పేరు మీద డిపాజిట్ చేయాల్సి, ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సిందే. జీవితాంతం మెయింటెనెన్స్ ఆ పిల్లకి ఇవ్వాల్సిందే. నెల ఇస్తామంటే కుదరదు. మీరు ఆ పిల్ల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ అయింది, ఆ పిల్ల బ్రతికున్నంత వరకు కూడా ఆ డబ్బు మీద వచ్చేటటువంటి వడ్డీతో ఆ పిల్ల మెయింటెనెన్స్ జరగాల్సిందే. ఆ పిల్లకి వైద్యం 6 నెలలు పడుతుంది. అండర్లైన్ దిస్. వైద్యానికి, ఆ పిల్ల లేచి నడవడానికి కాదండి, వైద్యానికి 6 నెలలు పడుతుంది. ఇంకొక విషయం, నాకు అక్కడ చూసొచ్చిన తర్వాత నాకు అర్థమైంది, ఆ పాపకి వైద్యము నిర్లక్ష్యం చేసేటటువంటి పరిస్థితులే అక్కడ చాలా కనిపిస్తున్నాయి. ఎందుకో వాస్తవాలు బయటికి రాకుండా ఆధారాలు తుడిచిపెట్టడానికి అక్కడ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కళ్ళల్లో వచ్చినట్టు ఉబికిన నీళ్లు చెప్పినాయి అక్కడ ఏం జరుగుతుంది అనేటటువంటిది. అంత తెలియకుండా లేదు. ఆ బిడ్డ ప్రాణానికి ఏదన్నా అపాయం వచ్చినా చూస్తారు. ఊకే ప్లకార్డులు పట్టుకొని మేము రోడ్డు మీదకి రాం, చూపిస్తాం. ఆ బిడ్డకి న్యాయం జరగాల్సిందే. కడుపు రగులుతుందండి ఒక తల్లిని నేను. ఆ బాధ ఏంటి అనేది ఈ జాకోళ్ళందరినీ పోయి అక్కడికి వెళ్ళమని చెప్పండి. ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడినారు కదా. సరే, ఇందాక అంటే ఈ విషయం కూడా వచ్చింది మేడం, చాలా మంది మాట్లాడుతున్నారు. ఏంటంటే ఇప్పుడు ఆ పాప విషయంలో ఓకే మీడియాలో చూపించి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి దీని మీద అలా చేయాలి ఇలా చేయాలంటే కూడా అది ఆ పాపకి అంటే చిన్న పాప కాబట్టి అంత మీడియాలో ఎక్కువ ప్రొజెక్ట్ చేయకూడదు అనేది ఒక రూల్. ఎవరు మీడియాలో ప్రొజెక్ట్ చేయటం లేదండి, ఇలాంటిది ఒక వాదన వస్తుంది. మరి వీళ్ళు చేసినప్పుడు మరి అప్పుడు ఎందుకు మాట్లాడలే? అయ్యో ఇంతెందుకు చెప్తున్నారు? నేను మొత్తుకున్నానండి ఆ విషయంలో, నేను మొత్తుకున్నా. ఒరే నాయన, మీరు చేసే పనులు ఆ పిల్ల జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నాయి. వీళ్ళు చేసినటువంటి ఓవర్ యాక్షన్ వల్ల ఆ పిల్ల వీడియోలన్నీ సోషల్ మీడియా. ఏమండి, ఇంతకంటే ఆ పిల్ల ఘోరమైన వీడియోలు మా దగ్గర ఉన్నాయి, మేము బయట పెట్టలేకనా? నేను అప్పుడే హెచ్చరించాను. నేను అవన్నీ తెలిసి కూడా నేను మీడియా ముందుకు రాలా, మాట్లాడలా. నన్ను రెచ్చగొట్టారు. నన్ను రెచ్చగొట్టిన తర్వాత నేను చెప్పాల్సిన సమాధానం నేను చెప్పా. ఇదే విషయాలు వీళ్ళు రెచ్చగొడితే వీళ్ళకి మళ్ళీ మేము చేయడం మొదలు పెడితే ఆ బిడ్డ భవిష్యత్తు ఏమవుతుంది? అక్కడ కూడా మేము ఒక తల్లిగా ఆలోచించే మేము చాలా సైలెంట్ గా ఉన్నాం. ఆ బిడ్డను కాపాడే ప్రయత్నంలోనే మేము ఉన్నాం. కాపాడని కూడా ఇంకా చెప్పాలి అని అంటే అవన్నీ రావడానికి నేను క్రిస్టల్ క్లియర్ గా చెప్పా. ఆ పిల్ల నాశనం అవుతుంది మీరు చేసిన దాని వల్ల. ఆ పిల్ల ఇవన్నీ ఓవర్ యాక్షన్ల వల్ల ఆ పిల్ల మొత్తం బతుకంతా రోడ్డు మీద వీళ్ళు పెట్టారండి. వాళ్ళు పెట్టాలా? వీళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ కి వాళ్ళు కాపాడుకోవడానికి అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాల్లో 1% బయటకు వచ్చింది. 1% బయటకు వచ్చినాయి. ఇంకా వీళ్ళు ఎక్కువ చేశారనుకోండి, అప్పుడు ఎవరికి మాలాంటి వాళ్ళందరూ అడ్డం పడ్డాం. అది వద్దు, ఆ పిల్ల జీవితానికి నష్టం వస్తుంది, ఇది చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోమని చెప్పి వాళ్ళకు కూడా విఘ్నత ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఆగిపోయినారు. మరి ఇవాళ ఆ రోజు లేనటువంటి విఘ్నత ఈ రోజు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రోజు మీలాగా మేము కూర్చొని అవతలు ఉన్నటువంటి వాడి గురించి న్యాయం చేయండి రా అంటే పోస్కోల్ కబుర్లు చెప్తారేంట్రా మీరు? మాకు నీతులు మాకు తెలుసు. మేము జర్నలిజంలో వచ్చాం, జర్నలిజం నుంచి వచ్చాం. మాకు తెలుసు ఒక బులెటిన్ ఎలా ఇవ్వాలి, ఒక వార్తను ఎలా విశ్లేషించాలి, ఎంతవరకు విశ్లేషించాలి, ఏం చేయాలి. మరి అంతకుముందు నేను కూడా ఎపిసోడ్ చేసిన, మీరు వేసుకున్నట్టుగా ఫోటోలు మీరు చేసినట్టుగా నేను ఎక్కడ ఒక్క ఫోటో వేయలేదు. నేను వేలా ఆ పిల్ల గురించి కానీ ఆ పిల్ల ఇష్యూస్ కానీ నేను ఎక్కడ వేయలేదు. మరి నన్ను రోడ్డు మీదకి ఇచ్చి నానా మాటలు మాట్లాడినారు. కానీ నేను సంయమనం పాటించే ఆడపిల్ల కోసం యాదవ శుద్ధులు చెప్పొద్దని చెప్పమాకండి. మేము ఎంతవరకు చేయాలో మాకు తెలుసు. మేము ఆ పిల్లని రోడ్డు మీదకి తీసుకురాలా, ఆ పసిపిల్లకి న్యాయం చేయమని రోడ్డు మీద పడ్డాం. అంతేగాని ఇవాళ ఈ రోజు ఆ పిల్ల బయటికి వచ్చి చెప్పగలిగింది కాబట్టి ఒక 1.5 day వరకు ఆ పిల్ల స్పృహలోకి వచ్చేంత వరకు ఆ పిల్ల జారి పడిందని అనుకున్నారు. అమ్మ ఎట్లా జారి పడినావని అన్నప్పుడు ఆ పిల్ల మాట్లాడింది మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాగ్మూలం. మెజిస్ట్రేట్ ముందు ఇచ్చినటువంటి వాగ్మూలం. ఆ పిల్ల ఏదైతే ఆ పిల్ల ఆడియో బయట సర్క్యులేట్ అవుతుందో మెజిస్ట్రేట్ ముందు పోలీస్ ఆఫీసర్ ముందు ఇచ్చినటువంటి వాగ్మూలం అది. ఎవరేం పీకలేడు, ఎవరు కాపాడే ప్రసక్తే లేదు దీంట్లో.
సో ఏంటి ఎటువంటి శిక్ష వేస్తే ఏం ఇలాంటి సార్ ఒక్కడే చెప్తున్నానండి, వాడిని పెట్టి లోపల పెట్టేందుకు మేపుతున్నారు సార్. రోడ్డు మీద వదిలి పెట్టండి, జనం చూసుకుంటారు. ఇలాంటి వాళ్ళని పెట్టి లోపల పెట్టి మేపుతా అన్నారు. ఇంకొకనే ఉరిదీయాలని చెప్పేసి అని అన్నారు. 40 లక్షలు ఆడి చేత ఖర్చు పెట్టించి బంగారు నక్లెస్లు కొనిచ్చుకొని బాగా తిరిగేసి ఆ తర్వాత బేరాలు కుదరక వద్దుపో అన్నప్పుడు అది పోక్సో కేసు అయిపోయింది. అక్కడ ఆడపిల్లకి అన్యాయం జరిగిపోయింది. ఆడు ఖర్చు పెట్టి అప్పులు పాలైంది. 40 లక్షలు ఎవరు మాట్లాడు, అర్థమైందా? అది మాత్రం అయ్యో కుయ్యో మరో నన్ను కూడా చాలా మంది అడుగుతున్నారు, మేడం ఆ విషయంలో ఎందుకు స్పందించలేదని. నేను వాస్తవాలు చెప్తే మీరు చెవులు మూసుకుంటారు. అక్కడ తెలుసు నేను వాస్తవాలు ఆ విషయంలో మాట్లాడితే అవతల ఉన్న ఒక ఆడపిల్ల జీవితం బయట పెట్టాల్సి వస్తుంది. నన్ను రెచ్చగొట్టకండి. ఒకటి. రెండోది, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇష్యూ ఒక పేద పిల్ల అండి, 12 సంవత్సరాల పిల్లలు వాడు ఆగం చేశాడు. మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయండి ఇక్కడ. పూర్తి ఆధారం అక్కడ ఆ పిల్ల మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలం ఉందండి. ఇవన్నీ కూడా ఉన్నాయి. వాడిని లోపల పెట్టడేందండి? లోపల పెట్టడేంది? ఎక్కడున్నారు సజ్జనార్ గారు? ఒకసారి బయట రండి, మాట్లాడుకుందాం. స్పెషలిస్ట్ కదా ఆయన. అదే అంటున్నా, సజ్జనార్ గారు ఇంకా ఉన్నారు కదా, మళ్ళీ సిటీలోనే ఉన్నారు కదా, మళ్ళీ వచ్చారు కదా, మళ్ళీ బాధ్యతలు తీసుకోవాలి. కమిషనర్ గా వచ్చారు, లా అండ్ ఆర్డర్ లో ఉన్నారు కదా. ఖమ్మం పంపిద్దాం, ఖమ్మం ట్రాన్స్ఫర్ చేయిద్దాం సార్ మనందరం కలిసి. అంటే ఇక్కడ మీవి తుపాకీలు పనిచేయవు, తుపాకీలు తుప్పట్టుపోయి ఉంటాయి. నిజంగానే మాట్లాడుతున్నా, ఇది మాట్లాడకూడదు. కానీ ఆ పిల్లకంతా ఘోరం జరిగితే ఈ సన్నాసులు నిలబడి ఉగ్రవాదులని మాట్లాడతాడు ఒకడు. ఒకడేం మాట్లాడతాడు, కళ్ళు దొబ్బినియా అని మాట్లాడతాడు. అరే నీ కళ్ళు దొబ్బినియా? ఆ బిడ్డను చూడడానికి నీ కళ్ళు దొబ్బినియా? నీ కళ్ళు మూసుకున్నావా నువ్వు? ఎందుకు పోలేదు మీరు? బీరువా సీసాలకు ఏమడిపోయినటువంటి వాళ్ళు ఆ పిల్ల బాలిక ఇష్యూ మీద ఎందుకు పోలేదని ప్రశ్నిస్తారు. ముందు దాని సమాధానం చెప్పి మిగిలిన వాటిని మాట్లాడండి రా. నిజమే మేడం, అసలు నిజంగా నాకు కూడా బాధ అనిపిస్తుంది ఒకసారి. అంటే ఆ కోడి చెరువు మీద ఉన్న ఇంట్రెస్ట్ మరి ఫాతిమా కాలేజ్ మీద కూడా ఉండాలి కదా. ఒక్కటే సార్, ప్యాకేజీ స్టార్లు, అర్థమైందా? ఇది జనానికి అర్థమవుతుంది. సోషల్ మీడియా ఇవాళ వీళ్ళ ఏడుపంట అంతే కదండి. ఈ రోజు ఆ బాలిక పట్ల నిలబడి ఈ పేద పిల్ల, హిందూ పిల్ల, ఆ పిల్ల పట్ల నిలబడింది ఎవరు? సామాన్యుడు నిలబడ్డాడు. వీళ్ళు కాదు, ఈ పోస్టల్ వాళ్ళు కాదు, ఈ పిచ్చ కుంట్లాళ్ళు కాదు నిలబడిందంతా. సామాన్యుడు బయటకు వచ్చాడు. ఆపగలిగారా? కాపాడండి వాడిని. నేను చెప్తున్నా, మీరు పేర్చేటటువంటి ప్రతి రాయి గుట్ట అవుతుంది, గుట్ట అవుతుంది. ఆ గుట్ట మీరు టచ్ చేయలేక దాన్ని ఉపయోగించుకునేవాడు వచ్చి మీ మీదకు ఉపయోగిస్తాడు. మీరు పేర్చే రాళ్లే మీకు శత్రువులు అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్ మేడం, మొత్తానికైతే కఠిన శిక్ష పడాలి నిజంగా ఎట్లాంటి. ఎందుకంటే ఒక హిందువుని ఈడ్చుకెళ్ళి ఘోరంగా హింసించి కొట్టి చంపిన సందర్భాలు మరి ఇప్పుడు సార్ ఒక్కడే చెప్తున్నా, వీళ్ళంతా పిరికి నా కొడుకులు. ఈ భాష మాట్లాడకూడదు, కానీ ఈ రోజు మాట్లాడతా, ఖచ్చితంగా మాట్లాడతా. నేను జర్నలిస్ట్ గా మాట్లాడలేదు, ఒక హిందువుగా మాట్లాడుతున్నా. గుండె పగిలి అక్కడ కొట్టి చంపేస్తే ఒక పిల్లాడు అరే హోలీ రంగు పడిందన్న వంకతోటి ఆ పిల్లాన్ని పొడిచి చంపిన రోజున ఈ కొడుకులు ఏమైపోయారు? ఎక్కడికి పోయినారు? ఈ మహిళా వాళ్ళందరూ ఎక్కడికి పోయినారు? అట్లాగే బక్రీద్ ఇది చూస్తావా, మేకను బలివ్వడం చూస్తావా అని తీసుకెళ్లి ఆ పిల్లాన్ని నరికి పొడిచి చంపినప్పుడు ఈ గొంతుకలు ఎక్కడికి పోయినాయి సార్? ఆ హిందువు కోసమే, అలా బలయ్యేటటువంటి హిందువుల కోసమే మాలాంటి వాళ్ళ కోట్ల మంది గొంతుకలు వస్తాయి. ఆపే ప్రసక్తే లేదు. నువ్వు ఒకటన్నా నువ్వు తాళపాకుతో ఇచ్చావా, నేను తలుపు చెక్కతో ఇస్తా. ఇది వాస్తవం. సో చూసారు కదండి, అంటే నిజంగానే అనవసరమైన వాటి మీద స్పందించి అవసరమైన వాటిని వదిలేస్తే రేపొద్దున సమాజంలో మనం ఎవరికి మెసేజ్ ఇస్తున్నాం, ఏ రకమైనటువంటి మెసేజ్ ఇస్తున్నాం అనేది. ఆవిడ ఒక సీనియర్ జర్నలిస్ట్, ఇప్పుడు కాదు, నాకు తెలిసి మా అందరికంటే సీనియర్ ఆవిడ ఈనాడులో చేసిన నేపథ్యం ఉంది. సో ఆవిడ ఈ విధంగా మాట్లాడుతుంటే దాని వెనకాల ఎంత ఆవేదన ఉంది. అసలు సమస్య మీద పోరాడాల్సిన వాళ్ళు ఏంటో ప్యాకేజీలు అంటున్నారు, మరి ఎన్ని నిజాలు మరి ఎంతవరకు మనకు తెలియదు. కానీ ఇట్లాంటి వాటిని ఒక విషయం చెప్తాను, ఇంకా మీరు డైలమాలో ఉండకండి, నేను క్లారిటీ ఇస్తాను, జనం క్లారిటీ ఇస్తారు. రవి గారు ప్యాకేజీలు అంటున్నారు అని కాదు, మరి ఆ విషయంలో అంత గొప్పగా రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టారు, ప్రెస్ మీట్లు పెట్టారు, దాంట్లో ఓదర కొట్టారు. మరి ఇవాళ ఎవరికి కూడా చీరలు ఇస్త్రీ చేసి లేవా?
నేను అడుగుతున్నాను. మరి ఆ రోజు బులెటిన్ లో పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అసలు విపరీతంగా ఎవడి చరిత్ర ఎట్లాంటిదో డైనింగ్ టేబుల్ ముందు మీద కూర్చొని వాడు ఏం మాట్లాడాడో, ఆ తర్వాత ఆ పిల్లని గదిలోకి తీసుకెళ్తే ఆ పిల్ల కుయ్యో మర్రో అని ఏమందో, మరి ఇవన్నీ ఇంత కూలంకషంగా డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళు మరి ఈ పిల్ల ఛాయలకు కూడా పోలేదు అని అంటే అర్థం చేసుకోండి బాస్. రైట్, అది తను చెప్పిన విధంగా చూస్తే మరి నిజంగా ఇది సమాజం సిగ్గుపడాల్సిన అంశం కాబట్టి దయచేసి ఇలాంటి వాటి మీద కూడా ఫోకస్ చేయండి. మనం ఎక్కడున్నాం, ఒక అడవిలో ఒక ఆటవిక సమాజంలో లేము, ఈ సమాజంలో బతుకుతాం. దయచేసి ఈ పిల్లల మీద చిన్న చిన్న పిల్లలు 12 సంవత్సరాల పిల్లలు, మరి ఆ గౌష్ అనేవాడికి బుద్ధి జ్ఞానం ఈ విధంగా ఇంకా అంతేలేండి, ఆ రకమైనటువంటి నేచర్ ఉన్న వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు. సో కఠినమైనటువంటి శిక్ష పడాలనేది డిమాండ్ చేస్తారు. బాధితురాలకి కంపల్సరీ ₹1,00,00,000 కంపల్సరీ కోరు. అందుకని ఆ పిల్ల కోలుకోవాలంటే 6 నెలలు టైం పడుతుంది అంటున్నారు. ఇంకొక ముఖ్య విషయం రవి గారు, ఈ గౌస్ అనేటటువంటి వ్యక్తి మదర్సాలకు పోయి టీచ్ చేస్తాడంటండి. మదర్సాలకు పోయి టీచ్ చేస్తాడు అంటే అది ఎంత డేంజరస్ మదర్సాలు అనేటటువంటిది ఇక్కడ ఆలోచించండి. మదర్సాల్లో ఏమి నేర్పుతారు అనేది మనం కొన్ని 100 వీడియోలు చూసాం. అక్కడ ఆడపిల్లలకి మగపిల్లలకి అసలు ఎంత భయంకరమైన హింసాత్మకమైనటువంటి దృష్టిని వాళ్ళు అక్కడ ప్రొజెక్ట్ చేస్తారో, ఇన్పుట్ చేస్తారో, బ్రెయిన్ లో ఇంజెక్ట్ చేస్తారో, అవన్నీ మనం చూసాం. వీడు మదర్సాలకు పోయి టీచ్ చేసి వస్తాడంటండి. ఇంకా అర్థం చేసుకోండి, ఇంకా వాడు ఇంకెన్ని చేసి ఉంటాడు, ఇంకెన్ని చేసి ఉంటాడు. ఎగ్జాక్ట్, వీడి గత చరిత్ర బయటికి తీయాల్సిందేనండి. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద డిమాండ్. మేము ఎంచేటటువంటి డిమాండ్ లో అసలు వీడి గతం ఏంటి, వీడి రెగ్యులర్ యాక్టివిటీస్ ఏంటి, వీడు ఏం చేస్తున్నాడు అనేటటువంటిది బయట ప్రపంచానికి ఇంతవరకు తెలియనివ్వలేదు. ఖచ్చితంగా అవి కూడా మేము బయటికి తీస్తాం, ఖచ్చితంగా బయటికి తీస్తారు, వస్తాయి, చూస్తాం. సో దాన్ని బట్టి ఇప్పుడు మనం కంపల్సరీ అతను శిక్ష పడాలి. ముఖ్యంగా బాధితురాలకైతే ₹1,00,00,000 అయితే వాళ్ళకి కుటుంబానికి ఇవ్వాలి. ఆ అమ్మాయి కోలుకోవడానికి 6 నెలలు టైం పడుతుందని. కోలుకోవడం అంటే పూర్తిగా నడిచే స్థాయి కాదు అమ్మాయిది. బాడీలో పార్ట్స్ అన్నీ కూడా ఇరిగిపోయి ఉన్నాయని తను ప్రత్యక్ష సాక్షి మేడం వెళ్ళారు, చూశారు. ఆ పిల్ల పరిస్థితి ఇంత మూటలాగా ఉందండి ఆ బిడ్డ. సరే, అది మరి అంటే ఆవేదన. సో దీని మీద ప్రభుత్వం కూడా ఒక మంచి అంటే దానికి సత్వరం దీని మీద యాక్షన్ తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరగబోతుంది. ఓవర్ టు స్టూడియో.